सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థానమందు శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే రాహుగ్రహాల యొక్క యుతి కనబడుతూ ఉన్నది. కరపాదాంగుళై కుష్టే జామిత్రే ఫణి సంస్థితే అన్నది శాస్త్రం. ప్రత్యేకించి రాహువు ఇంకొద్ది రోజుల్లో, మరీ ముఖ్యంగా ఈ వారంలో మారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సప్తమ స్థాన స్థిత రాహు యొక్క దోషం తొలగిపోయి 6వ స్థానంలోకి రాహు వస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటువంటి సమస్యలు, విదేశీయానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే కన్యారాశి వారికి ఉన్నాయో అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. రాహు యొక్క షష్ఠస్థాన స్థితి ఈ వారం మధ్యలో మారేటువంటి రాహు యొక్క స్థితిగతుల వల్ల ఈ దోషాలన్నీ కొంత తగ్గుతాయి. అలాగే ప్రత్యేకించి లాభస్థానమందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క స్థితి కూడా అటు ఆర్థిక ఉన్నతిని, మానసిక ప్రశాంతతని, సంతోషాన్ని, ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. ఈ కుజస్తంభన తర్వాత లాభస్థాన స్థిత కుజుడు కన్యారాశికి ఎక్కువ యోగిస్తూ ఉన్నారు. అందువల్ల భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే స్థలాలు అమ్మకాలు కొనుగోలు, ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు, ఇటువంటివి వాటిలో కొద్దిగా కదలిక ఏర్పడుతుంది. షష్ఠ స్థానం ముందు రాహు ఉండడం వల్ల ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాటి నుండి బయటపడడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. శత్రు సంబంధమైనటువంటి బాధల నుండి బయటపడతారు. అలాగే రుణ బాధల నుండి బయటపడడానికి, అంటే పలానా ఇది అమ్మి మనం ఈ అప్పు తీర్చాలి, లేదా మనం ఇది తాకట్టు పెట్టి అప్పు తీర్చాలి అని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ గ్రహస్థితి వాటికి పూర్తిగా సహకరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఉద్యోగమందు ఉన్నతి, ప్రమోషన్ను, లేదా అనుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం కానీ, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. శత్రువుల యొక్క బాధ తగ్గుతుంది. చాలా విచిత్రంగా అప్పటి వరకు మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు అయితే మీకు మిత్రులుగా మారుతారు, మీతో ఏదో అవసరం పడుతుంది, లేదా మీకు దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్ల కొంత మానసిక ప్రశాంతతని అనుభవిస్తారు. ప్రత్యేకించి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. సొంత ప్రాంతాలకి వెళ్ళడం, చాలా కాలం తర్వాత బంధుమిత్రులను కలుసుకోవడం, ఒక గ్యాదరింగ్ అంటే ఏదైనా ఫంక్షనో లేదా ఏదైనా శుభ కార్యక్రమాల్లోనో పాల్గొనడం ద్వారా కొంత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈశ్వరారాధన, మరీ ముఖ్యంగా రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.